Express.js ద్వారా యూజర్ మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యూజర్ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్, లాగిన్, ఎడిట్ ప్రొఫైల్, లాగౌట్ అనే కాన్సెప్ట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. అలాగే సెషన్స్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా చూపించడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ అనే కమాండ్ ద్వారా మనం ఒక బేసిక్ అప్లికేషన్ స్కెలిటన్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజర్ మోడ్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో బిన్, మోడల్స్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, రూట్స్, వ్యూస్ అనే కొన్ని ఫోల్డర్స్ ఉండటం జరిగింది. అలాగే యాప్.js అనే ఫైల్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తామో కొన్ని మిడిల్ వేస్ డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయబడతాయి. కానీ ఈ 3 మిడిల్ వేస్ డిఫాల్ట్ గా రావు. సో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఏంటంటే బాడీ పార్సర్, మాంగూస్, ఎక్స్ప్రెస్ సెషన్. సో ఫామ్ యొక్క పోస్ట్ డేటాను యాక్సెస్ చేయడం కోసం బాడీ పార్సర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మాంగోడిబికి కనెక్ట్ అవ్వడం కోసం మాంగూస్ అనే ఒక మిడిల్ వేర్ ఇంపోర్ట్ వాడడం జరుగుతుంది. అలాగే సెషన్స్ ని యాక్సెస్ చేయడం కోసం ఎక్స్ప్రెస్ సెషన్ అనే ఒక మిడిల్ వేర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 మాడ్యూల్స్ మిడిల్ వేర్స్ ని మనం npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ద్వారా మనం మన అప్లికేషన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం డేటాబేస్ ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం రూట్స్ లో db.js ఒక ఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఫైల్లో మనం డేటాబేస్ మనం కనెక్ట్ అవుతాము. ఇక్కడ లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ అండ్ డేటాబేస్ ఇవ్వడం ద్వారా మనం మాంగోడిబి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మాంగోడిబిలో ఒక క్రియేట్ చేసిన డేటాబేస్ కి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము యూజర్స్ అని. సో ఆ యూజర్ ఒక మోడల్ ని మనం మోడల్స్ అన్న ఫోల్డర్ లో user.js అనే ఫైల్లో మనం మోడల్ ని డిఫైన్ చేస్తాము. చూడండి, ఇక్కడ mongoose.model అన్నదానికి యూజర్ అనే ఒక మోడల్ నేమ్ డిఫైన్ చేశాము. సో డేటాబేస్ లో టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. సో నేను డేటాబేస్ లో యూజర్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను యూజర్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ అనే 3 అట్రిబ్యూట్స్ ఇచ్చి దానికి ఒక డేటా టైప్ స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం మా డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత యాప్.js లో డేటాబేస్ ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో రూట్స్ లో ఉన్న db.js ని ఇక్కడ మెన్షన్ చేయడం ద్వారా db.config అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాము. సో ఈ URL ని మాంగూస్ కి పాయింట్అవుట్ చేయడం వల్ల మనం మాంగూస్ అనేది మాంగోడిబి కనెక్ట్ అవుతుంది. తర్వాత మన అప్లికేషన్ ఒక రిజిస్ట్రేషన్ ఫ్లో కానీ, లాగిన్, లాగౌట్, డాష్బోర్డ్ ఇవన్నీ రూట్స్ లో index.js అన్న ఫైల్లో మనం మెన్షన్ చేయడం జరిగింది. కోడ్ అక్కడ రాసాము. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఈ 4 వీటిని మనం ఇక్కడ ఈ 3 మిడిల్ వేర్స్ మనకి ఏవైతే కావాలో వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఎక్స్ప్రెస్ అనే దాన్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అలాగే రూటర్, యూజర్ అనే ఒక మోడల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. సో అలాగే సెషన్స్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఆ మిడిల్ వేర్ ని ఇంపోర్ట్ చేసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఎక్స్ప్రెస్ సెషన్ అని. సో తర్వాత router.get అనే మెథడ్ ద్వారా ఎప్పుడైతే స్లాష్ అనేది హోమ్ పేజీ లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ పేజీ అంటే మనకి ఇండెక్స్ ఫైల్ లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఒకసారి ఈ అప్లికేషన్ రన్ చేసి చూపిస్తాను. npm స్పేస్ స్టార్ట్ అనే కమాండ్ ద్వారా మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము.
ఇక్కడ డిఫాల్ట్గా మన రిజిస్టర్ అని ఫామ్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఈమెయిల్ వచ్చేటప్పటికి saravan@gmail.com అని ఇస్తున్నాను. అలాగే పాస్వర్డ్, మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. సబ్మిట్ చేస్తున్నాను. సో అప్లికేషన్లో దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా MongoDBని మనం రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి MongoDB.exe డేటాబేస్ పాత్ అలాగే స్టోరేజ్ ఇంజిన్ వీటిని ఇక్కడ మనం మెన్షన్ చేసి రన్ చేయడం ద్వారా MongoDB రన్ అవుతుంది. సో ఇప్పుడు MongoDB అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన డేటాను సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు పాస్వర్డ్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తున్నాను. సో డేటా సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి సక్సెస్ అని వచ్చింది. సో మనం కనుక ఒకసారి డేటాబేస్ చూసినట్లయితే కనుక సో షో డేటాబేసెస్ కమాండ్ ద్వారా MongoDBలో ఉన్న డేటాబేసెస్ లిస్ట్ వస్తుంది. సో నేను యూజ్ అనే కమాండ్ ద్వారా టెస్ట్ అనే డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత షో టేబుల్స్ కమాండ్ ద్వారా డేటాబేస్ ఉన్న టేబుల్స్ చూడొచ్చు. సో system.index యూజర్స్ 2 టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. db.users.find.pt ద్వారా డేటా ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ saravan@gmail.com పాస్వర్డ్ 7123 అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మనకి డేటాబేస్లో ఒక రికార్డ్ సేవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకోవడం కోసం /login అని చెప్పి ఎంటర్ చేస్తే మన లాగిన్ పేజీ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈమెయిల్ gmail.com అండ్ పాస్వర్డ్ 7123 అని వచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమెయిల్ 7 అని అలాగే మొబైల్ నెంబర్ మనం ఇచ్చింది డిస్ప్లే వచ్చింది. సో ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ నేను ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను. సో మనకి ఈమెయిల్ వచ్చేప్పటికి saravan@gmail.com అని ఉంది. మొబైల్ నెంబర్ వచ్చేసేపటికి మనం ఆల్రెడీ ఇచ్చిన మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తుంది. సో ఎందుకంటే మనం ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ని డిస్ప్లే చేయడం కోసం సెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మనం అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్ అనేది సెషన్లో లేకపోవడం వల్ల మనకి ఓల్డ్ నెంబర్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు లాగౌట్ చేస్తున్నాను. సో మళ్ళీ లాగిన్ అవుతున్నాను. చూసినట్లయితే కనుక ఇప్పుడు అప్డేటెడ్ పాస్వర్డ్ అప్డేటెడ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. సో లాగౌట్ క్లిక్ చేయడం ద్వారా మనం లాగిన్ పేజీకి రీడైరెక్ట్ అవుతాం.
ఒకసారి మీరు కనుక కోడ్ని చూసినట్లయితే, సో ఎప్పుడైతే స్లాష్ హోమ్ పేజ్ స్లాష్ మీన్ లోకల్ హోస్ట్ కౌంట్ 3000 అని ఎంటర్ చేస్తాము, మనకి ఇండెక్స్ పేజీ లోడ్ అవుతుంది. ఇండెక్స్ పేజీలో మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వ్యూస్లో ఉంటుంది. సో index.html ఇందులో మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎంటర్ చేయడం జరిగింది. సో ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబర్ 3 ఫీల్డ్స్ని ఇచ్చి సబ్మిట్ చేస్తాము. ఫామ్ మెథడ్ పోస్ట్ గాను, అలాగే యాక్షన్ /సేవ్ డేటా అని ఇచ్చాము. ఎప్పుడైతే మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తామో అప్పుడు డేటా అనేది సేవ్ డేటా అనే ఒక యాక్షన్ కాల్ చేస్తుంది. అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిక్వెస్ట్ డాట్ బాడీని అంటే మనం ఫామ్లో ఏదైతే డేటా ఇచ్చామో అది మనం లాగ్లో చూడొచ్చు. సో యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ అనే ఒక మోడల్కి మనం న్యూ యూజర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో అలాగే ఫామ్లో వచ్చిన డేటాని మనం మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్ని న్యూ యూజర్ డాట్ సేవ్ అనే కమాండ్ ద్వారా మనం డేటాబేస్లో సేవ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో సో /లాగిన్ ఉండటం ద్వారా మనకు లాగిన్ పేజీ కనిపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత సో లాగిన్ ఫామ్ అనేది వ్యూస్లో login.html. సో ఇక్కడ మనం ఫామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం. సో దీని ఫామ్ యాక్షన్ వచ్చేసేటప్పటికి లాగిన్ డేటా అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫామ్లో ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసాం, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని, వాటికి అసైన్ చేసుకొని సో user.find అనే మెథడ్ ద్వారా మనం డేటాబేస్లో ఇచ్చిన ఈమెయిల్ అనేది ఉందా లేదా వెరిఫై చేసుకొని మనం ఒక సెషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఈమెయిల్ని ఇన్పుట్గా ఇచ్చాను. నేను ఒక ఫస్ట్ పారామీటర్ ఈమెయిల్ ఇచ్చాను. సో యూజర్ ఆఫ్ 0లో కనుక మన డేటా ఉన్నట్లయితే యూజర్ డేటాలో ఉన్న _ID ఆ రికార్డుకు ఒక ప్రైమరీ కీగా మనం చెప్పచ్చు. సో ఈ డేటా ఉన్నట్లయితే కనుక ఆ డేటాని మనం సెషన్లో పెట్టడం జరుగుతుంది. request.session.userData యూజర్ డేటా అని ఇవ్వడం జరిగింది. సో సెషన్లో యూజర్ డేటా అనే వేరియబుల్కి మనం యూజర్ డేటాని మనం అసైన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత నేను రీడైరెక్ట్ అనే కమాండ్ ద్వారా అండ్ మెథడ్ ద్వారా మనం డాష్ బోర్డ్కి నావిగేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డాష్ బోర్డ్లో డేటాని డిస్ప్లే చేయడం కోసం request_response.render అనే మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పారామీటర్గా డాష్ బోర్డ్ అనే ఫైల్ నేమ్ ఇవ్వాలి. అంటే వ్యూస్లో ఏ నేమ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందో దాన్ని ఇక్కడ ఇస్తాము. సో నేను ఇక్కడ వ్యూస్లో డాష్ బోర్డ్ అని చెప్పి నేను ఇచ్చాను. సో డాష్ బోర్డ్ అనే ఫైల్ని రెండర్ చేసి ఈ సెషన్లో ఉన్న డేటాని మనం వ్యూకి పాస్ చేయడం జరుగుతుంది. సో సెషన్ వ్యూలో మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ %, అనే ఈ ట్యాగ్స్ బిట్వీన్లో మనం వేరియబుల్స్ని మెన్షన్ చేయడం ద్వారా మనం ఆ వేరియబుల్ అవుట్పుట్ని చూడొచ్చు. SPSS వేరియబుల్స్ని కంపల్సరీగా ఈ ట్యాగ్స్ బిట్వీన్లోనే మనం రాయాలి. సో యూజర్ డేటా డాట్ ఈమెయిల్ అనే దాని ద్వారా మనం ఈమెయిల్ ప్రింట్ చేయడం జరుగుతుంది. అలాగే యూజర్ డేటా డాట్ మొబైల్ ద్వారా మన మొబైల్ నెంబర్ ప్రింట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ అని ఇచ్చాము. సో అలాగే ఈ ట్యాగ్స్ బిట్వీన్లో ఏదైతే ఇస్తామో అది మనకి ప్రింట్ అవుతుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ఎడిట్ అండ్ లాగౌట్ టు హైపర్ లింక్స్ ఇచ్చాము. సో ఎడిట్ ప్రొఫైల్కి మనం క్వెరీ పారామీటర్గా దాన్ని ఒక ఐడిని ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఎడిట్ని క్లిక్ చేస్తామో బ్రౌజర్లో మీరు చూసినట్లయితే ఎడిట్ ప్రొఫైల్ స్లాష్ యూజర్ ఒక ఐడి అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఈ ఎడిట్ ప్రొఫైల్లో కూడా మనం సెషన్ డేటాని యాక్సెస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో అప్పుడు మనం డేటాని సెషన్లో పెడుతున్నాము. సో ఆ లాగిన్ అయిన ఇప్పుడు వచ్చే సెషన్ డేటాని డాష్ బోర్డ్లోను అలాగే ఎడిట్ ప్రొఫైల్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అనే ఒక ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యూజర్ డాట్ అప్డేట్ అనే మెథడ్ ద్వారా మనం డేటాబేస్లో రికార్డ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి పారామీటర్గా ఫస్ట్ ఐడిని అలాగే ఏ ఫీల్డ్ అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో వాటిని కామా సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పారామీటర్గా. సో థర్డ్ దానిలో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఒకవేళ ఎర్రర్ అనేది ఉంటే కనుక ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే కనుక ఈ వేరియబుల్లో ఉంటుంది. సో సక్సెస్ అయితే ఎర్రర్ ఏమీ లేదనుకుంటే కనుక మనం డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లాగౌట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. ఎప్పుడైతే లాగౌట్ చేస్తామో అప్పుడు సెషన్ని డిస్ట్రాయ్ చేయాలి. సో రిక్వెస్ట్ డాట్ సెషన్ డాట్ డిస్ట్రాయ్ అనే కమాండ్ ద్వారా అనే మెథడ్ ద్వారా మనం సెషన్ డేటాను డిస్ట్రాయ్ చేసి లాగిన్ పేజీకి రీడైరెక్ట్ చేయడం యూజర్ని లాగిన్ పేజీ రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ని నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్ని. ఈ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఇంకొకసారి సింపుల్గా సమ్మరైజ్ చేస్తాను. సో బాడీ పార్సర్ మాంగూస్ ఎక్స్ప్రెస్ సెషన్ అనే 3 మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో తర్వాత డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి మనం మాంగోడిబి కనెక్ట్ అవుతాము. సో ఆ విధంగా కనెక్ట్ అయిన తర్వాత db.js ఫైల్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. తర్వాత index.js ఫైల్లో మన బిజినెస్ లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో హోమ్ పేజీలో ఏం కనిపించాలి, లాగిన్ అయినప్పుడు ఏ ఫామ్ డిస్ప్లే చేయాలి, రెండర్ చేయాలి అనేది మనం ఇక్కడ రెస్పాన్స్ డాట్ రెండర్ ద్వారా మనం చూపించడం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత వచ్చిన యూజర్ డేటాని మనం రిక్వెస్ట్ డాట్ సెషన్ డాట్ యూజర్ డేటా అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తాము. అలాగే సెషన్లో ఉన్న డేటాను రిమూవ్ చేయడం కోసం రిక్వెస్ట్ డాట్ సెషన్ డాట్ డిస్ట్రాయ్ అనే మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డేటాబేస్లో డేటా సేవ్ చేయడం కోసం న్యూ యూజర్ డాట్ సేవ్ అనే మెథడ్ని, అప్డేట్ చేయడం కోసం యూజర్ డాట్ అప్డేట్ అనే మెథడ్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ HTML ఫామ్స్ అన్ని యూజర్ మాడ్యూల్లో వ్యూస్ అనే ఫోల్డర్లో మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.